సో లిటరల్లీ చెప్పాలంటే వద్దురా బాబు అనుకునే ఉన్నాయన్నమాట కెమెరా శాంపుల్స్ అన్నీ కూడా. తెలుగు సినిమాస్‌ని బెంగాలీ వాళ్ళు రీమేక్ చేసి ఇలా పచ్చడి పచ్చడి చేస్తున్నారు. సో అలానే రియల్‌మీ వాళ్ళ ఓన్ మొబైల్స్‌ని వాళ్ళే ఫ్రీ మేక్ చేస్తూ వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నారు. హాయ్ దేర్ దీస్ ఆర్ వాచింగ్ ది యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు రియల్మీ మిడ్ లెవెల్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిందనమాట. రియల్మీ నార్జో 50 మొబైల్. ఈ మొబైల్ మనకి రెడ్మీ నోట్ 11 అండ్ మైక్రోమాక్స్ నోట్ మొబైల్కి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. ఆల్రెడీ నేను మైక్రోమాక్స్ నోట్ మొబైల్ 2 వీక్స్ నుండి యూస్ చేస్తున్నాను. విత్ ఇన్ 2 డేస్ మీకు కంప్లీట్ రివ్యూ వస్తుంది. ఎవ్రీ ఆస్పెక్ట్స్లో కూడా టెస్ట్ చేస్తూ కంప్లీట్ రివ్యూ వీడియో అయితే ఉంటుంది అనమాట. బెటర్ వెయిట్ ఫర్ ఇట్. మైక్రోమాక్స్ నోట్ అన్బాక్సింగ్ వీడియో చూడాలనుకుంటే పైన ఐకాస్ట్లో అండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఈ వీడియోలో రియల్మీ నార్జో 50 మొబైల్స్ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ సెగ్మెంట్కి మొబైల్ వర్తే కాదా ఓవర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విత్ వేస్ట్ టైం లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ మనం మొబైల్ డిజైన్ సెగ్మెంట్ గురించి మాట్లాడాలి. సో డిజైన్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఈ మొబైల్ మనకి టెక్స్చర్ ఫినిష్తో వస్తుంది అనమాట. సో టెక్స్చర్ ప్లస్ మ్యాట్ ఫినిష్ కాంబో అని చెప్పొచ్చు రియల్మీ బ్యాక్ సైడ్లో. అండ్ ఫ్రంట్లో మనకి పంచోల్ కెమెరా ఉంటుంది. సో పంచోల్ డిజైన్తో వస్తుంది అనమాట. 6.6 ఇంచ్ ఫుల్ బేస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చి 600 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్లో మనకి ట్రిపుల్ రియర్ కెమెరా లేఅవుట్ ఉంటుంది అనమాట. అండ్ ప్రొటెక్షన్ గురించి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏ టైప్ ఆఫ్ గ్లాస్ యూజ్ చేశారా అని. సో ఇది మనకి కంప్లీట్ డిజైన్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అనమాట ఫ్రమ్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. నెక్స్ట్ మనం మెయిన్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడదాం. అదే మనకి హార్డ్వేర్ సిస్టమ్ ప్రాసెసర్. సో ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. అండ్ జీపీ చూస్తే ఆర్మాల్ M57 MC2 జీపీ మీద ఈ మొబైల్ వర్క్ అవుతుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. రియల్మీ UI 2.0 మీద ఈ మొబైల్ రన్ అవుతుంది అనమాట. ఫ్యూచర్లో Android 12 అండ్ రియల్మీ 3.0 అప్డేట్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు కంపెనీ వాళ్ళైతే. సో ఇది మనకి కంప్లీట్ ప్రాసెసర్ డీటెయిల్స్. నెక్స్ట్ స్టోరేజ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదాం. ఇందులో LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.1 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. 2 వేరియంట్స్లో ఉంటుంది అనమాట ఈ మొబైల్ మనకి 4+64, 6+128. మొబైల్ మనకి డెడికేటెడ్ స్లాట్స్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఒక మైక్రో కార్డ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో మనకి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అప్ టు 5 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఆన్ హై అండ్ వేరియంట్ మొబైల్. సో ఇది కంప్లీట్ స్టోరేజ్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదాం. ఫ్రంట్లో మనకి 16 MP ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ రియర్ సైడ్లో మనకి 3 కెమెరాస్ ఉంటాయి, 50+2+2. సో 50 మెగాపిక్సెల్ మనకి మెయిన్ షూటర్ అనమాట. బోత్ ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా మనము 1080 రిజల్యూషన్లో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ కెమెరా సెగ్మెంట్ డీటెయిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ సౌండ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే 3.5 మన జాక్ పోర్ట్ ఉంటుంది. అండ్ సింగిల్ స్పీకర్ ఉంటుంది, డ్యూయల్ స్పీకర్ మాత్రం కాదు. బట్ స్టిల్ లోడ్ మాత్రం ఉంటుంది అనమాట సౌండ్ సింగిల్ స్పీకర్స్ అయినప్పటికీ. సో ఇది కంప్లీట్ సౌండ్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కనెక్టివిటీ. సో ఇది 4G మొబైల్, 5G మొబైల్ మాత్రం కాదు. బ్లూటూత్, వైఫై, 4G LTE అన్ని కమ్యూనికేషన్ కనెక్టివిటీ ఫీచర్స్కి మొబైల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సెన్సార్ గురించి మాట్లాడితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. సో విత్ ఇన్ నో టైంలో ఫాస్ట్గా అయితే అన్లాక్ అవుతుంది మొబైల్. అండ్ అంబిషన్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్ అన్ని సెన్సార్స్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. అండ్ ఇన్బిల్డ్గా కూడా చాలా సెన్సార్స్ కూడా ఇచ్చారనమాట రియల్మీ నార్జో 50 మొబైల్లో. అండ్ నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. Type-C పోర్ట్ ఉంటుంది. అండ్ 33 watts డార్ట్ చార్జర్ ఇన్ ది బాక్స్లో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మొబైల్ కంప్లీట్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ అనమాట. ప్రైస్ గురించి మాట్లాడితే ఫైనల్గా సో బేస్ వేరియంట్ మనకి 4+64 వచ్చేసి 13,000 ప్రైస్ మీద లాంచ్ చేశారు. అండ్ హైయర్ వేరియంట్ 6+128ని 15,500 రూపీస్ ప్రైస్ మీద లాంచ్ చేశారనమాట. సో సింపుల్గా చెప్పండి, తెలుగు సినిమాస్ని బెంగాలీ వాళ్ళు రీమేక్ చేసి ఇలా పచ్చడి పచ్చడి చేస్తున్నారు. సో అలానే రియల్మీ వాళ్ళ ఓన్ మొబైల్స్ని వాళ్ళే ఫ్రీ మేక్ చేస్తూ వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఓన్లీ ప్రాసెసర్ని 33 watts డార్క్ ఛార్జర్ని హైప్ చేస్తూ మాత్రమే మొబైల్ లాంచ్ చేశారు. అంతే తప్ప మనకి పెద్దగా చెప్పుకోవడానికి మొబైల్లో ఏమీ లేవు. అట్లీస్ట్ AMOLED డిస్ప్లే ఇచ్చినా బాగుండేది నా ఒపీనియన్ అనమాట ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నేను కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చూసాను యూట్యూబ్లో రియల్మీ నార్జో 50వి. సో అందులో కెమెరా క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. సో లిటరల్లీ చెప్పాలంటే వద్దురా బాబు అనుకునే ఉన్నాయన్నమాట కెమెరా శాంపుల్స్ అన్నీ కూడా. సో ఇఫ్ మీ మేజర్ ప్రియారిటీ కెమెరా అనుకుంటే మాత్రం మీ మొబైల్ అసలు స్కిప్ చేయండి, అసలు దీని జోలికి కూడా వెళ్ళకండి. ఓన్లీ మీ మేజర్ ప్రిఫరెన్స్ గేమింగ్ ఉండి అండ్ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 13,000 ప్రైస్ ఇవ్వండి అనుకుంటే మాత్రమే ఈ మొబైల్ని కన్సిడర్ చేయండి. లేదు అనుకుంటే ఎక్స్ట్రా 500 రూపీస్ యాడ్ చేసుకోండి. మీకు రెడ్మీ నోట్ 11 అండ్ మైక్రోమాక్స్ నోట్ మొబైల్స్ ఉన్నాయి. అవి మీకు AMOLED డిస్ప్లేతో వస్తున్నాయి. ఎక్స్ట్రా 500 రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వెయిట్ చేయండి, మంచి మొబైల్స్ కూడా లాంచ్ అవుతున్నాయి 13,000 ప్రైస్ సెగ్మెంట్లో అప్కమింగ్ డేస్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియోస్ కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీరు షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్గా ఉండండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ మీ నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ సైనింగ్ అవుట్. జై హింద్.